నీ అవ్వ 30 రోజులు గొడ్డు కష్టం చేస్తే ఒక్కనాడు జీతం వస్తుంది. పోని అవన్న చేతులుంటాయా అంటే ఇంటికి రాయి, పాల బిల్లు, ఇంట్లకు సరుకు సోదలు, పోరల బడి ఫీజులు, రాయపోయే ఖర్చులకు చూస్తుండగానే కథమాయే. అబ్బా మంచిగా నెలకు 2-3 మాటల జీతం వస్తే బాగుండు అని అనుకుంటారు కదా. అయితే కొందరికి 15 రోజుల కోపారి కాకున్నా నడిమిట్ల గట్టిగానే వస్తాయి ఉల్లా. అది కూడా జీతం కంటే ఎక్కువ. ఎట్లా అంటారా? ఇగో గిట్లా. ఏ చెట్లకేమన్నా పైసలు కాస్తాయా అని అంటారు కదా. భద్రాచలంలో బరాబర్ కాసినాయి ఉల్లా. కావాలంటే చూడుండ్రి, 7 నోట్ల కట్టలు 3.5 లక్షల రూపాయలు. చా దొరికిపోతిమ్రా అని ఇద్దరు మోకాలు మార్చిండ్రుల్లా. పాపం ఇద్దరు కూడా భద్రాచలంలో అటవీ శాఖ ఆఫీసర్లు, సుజాత మేడం, కృష్ణ సారు. మరెందుకు లంచం అడిగిండ్రంటే రోడ్డు వేసే క్రమంలో కొన్ని ఫారెస్ట్ డిస్టర్బ్ అయిందని చెప్పేసి అతని మీద కేసు రిజిస్టర్ చేయకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేయడం జరిగింది. రోడ్డు వేస్తుంటే కొన్ని చెట్లు కొట్టేసిండట కాంట్రాక్టరు. గా కేసు కావద్దంటే పైసలు ఇవ్వాలని డిమాండ్ చేసిండ్రట. మంచిగా అదిగినా ఎంత అనుకుంటాన్రు? 10 లక్షలు కాస్త రిక్వెస్ట్ 3.5 లక్షకి ఒప్పందం కుదిరింది. ఏహే పడితే గట్టిగానే పట్టాలని 10 లక్షల లంచం అడిగితే గా కాంట్రాక్టరు బతిల్లాడంగా 6.5 లక్షల డిస్కౌంట్ ఇచ్చి 3.5 లక్షలకు బేరం ఓకే చేసుకున్నారు. ఇదెక్కడి కథరో? గంతా మీకే ఇస్తే ఇక నాకే మిగులుతుంది అనుకుంటో ఏం పాడో. ఏసీ బోళ్ళని కలిసి నోట్ల కట్టలు ఇచ్చుకుంటా పట్టించిండన్నట్టు. లక్షలు కాకుండా మోతాదు గడిగితే ఆయన కూడా ఇచ్చునేమో. ఏ లొల్లుండకపోవు. ఆశ పెద్దదైతే గిసొంటి ఆపతలే వస్తాయి మళ్ళా.